చాలామంది కలర్ గ్రేడింగ్ కోసం లైట్ రూమ్ యాప్ ఇవ్వమని చెప్పాను. మార్నింగ్ ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను. చాలామంది డౌన్లోడ్ చేసుకున్నాను. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా పెట్టాను. చెక్ చేసుకోండి ఏమైనా ఇబ్బంది ఉంటే. ఇప్పుడు ఈరోజు వీడియో డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ అసలే అమ్మాయిలు బాగుంటారని విన్నాను. చూసావో గుడ్లు పీకేస్తాను చెప్తున్నా. నీకన్నా బాగుంటారా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో నేను ఒకటే ఫోటో అయితే యూజ్ చేసిన. కీ యానిమేషన్ అయితే చేసిన ఇందులో. బాగా కూడా వచ్చిందది. ఓకే. ఎందుకంటే మీకు అనిపించొచ్చు చాలా సింపుల్‌గా ఉందని. కానీ బాగుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడే ఒకటే ఫోటోతో ట్రై చేద్దాం. ఏదైనా కీ యానిమేషన్ చేద్దామని అనుకున్నా. లేకపోతే 3డీలో చేద్దామని అనుకున్నా. కానీ 3డీలో సగం చేసిన నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. అది కింద వెళ్ళిపోయిందిలే. నేను చూపిస్తా. వీలుంటే వీడియో ప్రాజెక్ట్ అయినా పెడతాను నేను. అది సరిగ్గా రాలేదు. అందుకోసం స్కిప్ చేసిన అది. 3డీలో చేద్దామని అనుకుని ప్లాన్ చేసిన. అది రాలేదు. ఓకేనా. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఒక ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఆ ఫాంట్ చాలామంది దగ్గర ఉంది. లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసిన. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3డీ కెమెరా అయితే ఉంది కాబట్టి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఈ బగ్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో ఏందో అర్థమైతలేదు. ఓకే. ఇప్పుడు 3డీ కెమెరా మళ్ళీ ఓపెన్ చేస్తా. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దానైతే ఓపెన్ చేసే ముందు కింద +సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక 8 సెకండ్ వీడియో అయితే ఇచ్చాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక హార్ట్ వీడియో అయితే ఉంటుంది. రెడ్ హార్ట్ వీడియో. దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ క్రోమా కీ ఉంటుంది. పైనే ఉంటుంది మీకు. ఓకే. క్రోమా కీ యాడ్ చేసిన బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అది మొత్తం వెళ్ళిపోతుంది బ్లాక్ అనేది. దాని తర్వాత దీని అయితే కొంచెం పెంచుకోండి. ఓకే. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎందుకంటే బ్లాక్‌గా కనిపిస్తుంది కదా, ఎక్స్‌పోజర్ తోటి కొంచెం ఇది పెట్టుకుందాం. దాని తర్వాత విగ్నెట్ యూజ్ చేయండి. ఏదైతే హార్ట్ వీడియో ఉందో అందులోనే విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత దానైతే సైజ్ అయితే ఇలాగైతే పంచ్ అవుట్ అయితే ఆన్ చేసి సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేస్తే ఇలాగైతే మనకు ఆ లిరిక్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటే చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది. ఒకవేళ బ్యాక్ సైడ్‌లో ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఒక బాయ్ ఫోటో పెట్టడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఆ డైలాగ్ కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 7 సెకండ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కట్ చేద్దాం రైట్ సైడ్. ఓన్లీ 7 సెకండ్ చాలు. దానికంటే ఎక్కువ అయితే అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు మనమైతే ఒక వర్క్ చేద్దాం. కెమెరా ఆఫ్ చేసుకోండి చెప్తాను. ఆఫ్ చేశారు కదా, 7 సెకండ్ తర్వాత వచ్చి ఇప్పుడు సంథింగ్ ఎవరిదైనా ఫోటో ఉండొచ్చు. వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేయండి. ఒకవేళ మీ ఫోటో సైజ్ ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకుంటాను. ఒక్క నిమిషం. ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం. కొంచెం ఫుల్ ఉన్న ఫోటో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎవరిదైనా ఒక ఫోటో తీసుకుందాం. ఓకే రైట్. ఈ ఫోటో తీసుకుంటా. ఓకే. ఒకవేళ ఈ ఫోటో సైజ్‌లో మీకు ప్రాబ్లమ్‌గా ఉంటే వింగ్ యాప్ అయితే యూజ్ చేయండి. మీకు వింగ్ యాప్ గురించి చాలా సార్లు చెప్పాను. ఇక్కడ చూడండి. ఫోటో అనేది కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సైజ్ తక్కువ ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు వింగ్ యాప్ అయితే నేను చాలా సార్లు ఇచ్చాను. మీ దగ్గర లేకపోతే కామెంట్ చేయండి, ఇస్తాను నేను. ఓకే. ఇప్పుడు ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసిన. దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. టైల్స్ ఆ ఫోటో సెలెక్ట్ చేసి టైల్స్ అయితే యూజ్ చేయండి. దాని తర్వాత కొంచెం జూమ్ చేద్దాం మనం. ఓకే. ఇంకోటి ఫోటోని ఎన్హాన్స్ అయితే చేయండి రిమినీ యాప్‌లో. రిమినీ యాప్ మ్యాక్సిమం అందరూ ప్లే స్టోర్ నుంచే యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఏం కాదు, 30 సెకండ్ యాడ్స్ వస్తే నో ప్రాబ్లమ్. ఒకసారి దాన్నే ట్రై చేయండి. చాలామంది ప్రీమియర్ ఇవ్వమని అంటున్నారు. ఎంత ప్రీమియర్ తీసుకున్నా కూడా ఒక 1 డేలో మళ్ళీ దానికి అప్డేట్ వస్తుంది. అసలు వర్కే కాదు అది. నేను ఎందుకంటే కొంచెం అనుభవంతో చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫోటో అయితే యాడ్ చేసిన. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం సెర్చ్‌లో అయితే సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఓపెన్ చేసి ఇక్కడ మనకు పొజిషన్ ఉంది కదా, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఇక్కడ వై ఉంది కదా, వైని సెలెక్ట్ చేసుకోండి. వైని సెలెక్ట్ చేసి ఇలాగైతే కొంచెం పెంచుకోండి. ఒక 300, 400 అయితే మనకు పార్టికల్ అయితే ఇలాగైతే వస్తుంది. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే చూడండి. చాలా క్లియర్‌గా కట్‌గా వస్తుంది. ఒకవేళ సరిగ్గా రాలేదని అనిపిస్తే ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూపిస్తాను. సెట్ అయిందా లేదని చూపిస్తాను.
నైస్. బాగానే అనిపిస్తుంది నాకైతే. ఓకే. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.